డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద సీఎం చంద్రబాబు 10,000 ప్రకటించడంతో డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 4.5 ఏళ్ల పరిపాలనలో మహిళల కోసం టీడీపీ విస్తృత కార్యక్రమాలు చేపడుతోందని ఆ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు విజేత అంటున్నారు. లబ్ధిదారులందరికీ పసుపు కుంకుమ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న విజేతతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకి వరాల జల్లులు కురిపించారు. నిన్న ఏదైతే డ్వాక్రా మహిళలకి పసుపు కుంకాల కింద 10,000 రూపాయలని మంజూరు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మహిళలు కానీ డ్వాక్రా మహిళలు కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు విజేత మనతో ఉన్నారు. అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇవాళ ఇటు సీఎం చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషదగ్గ విషయం అంటే, ఎందుకంటే దేశ చరిత్రలోనే మహిళలను ఒక సముచిత స్థానం కల్పించి ఈరోజు వాళ్ళకి ఆర్థిక సాయం అంటే ఇంకా చాలా సంతోషకరం. మేము నిన్న కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు, పార్టీ ఆఫీస్లోకి వచ్చారు, అందరు సెలబ్రేషన్స్ చేసాం. అదేవిధంగా గూడూరులోనూ చేసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి మెప్మా మహిళలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇది ఒక వరాల జల్లు. నిన్న సభలో వాళ్ళు సీఎం గారు అనౌన్స్ చేయడమే మా మెప్మా సభ్యులందరికీ కూడా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ఎన్నికలు వచ్చే మూమెంట్లో ఇలాంటి ప్రచారాలు చేసుకోవడం కోసమే పసుపు కింద 10,000 ఇస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగానే మహిళలకి పూర్తి స్థాయిలో ఇది చేరుతుందంట? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు చెక్కుల రూపంలో వాళ్ళ చేతికే పిలిచి గౌరవంగా వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ చేతికి చెక్కులు ఇచ్చేలాగా ఈరోజు సీఎం గారు ప్లాన్ చేశారండి. కాబట్టి ఇది ఎక్కడా కూడా డిస్ప్యూస్ అవ్వడం కానీ లేదంటే మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ ఇదిలాగా కానీ కాదు. ఖచ్చితంగా మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయాలి, వీళ్ళకి సాధికారత సాధించాలి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు దీన్ని ఒక పెట్టుబడిగా పెట్టుకొని దీనితోటి వాళ్ళు బిజినెస్ చేయడము అట్లాంటివి చేసుకొని డెవలప్ అవ్వాలన్న ఉద్దేశం, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అదేవిధంగా మన నెల్లూరుకు వచ్చిన సభలో కూడా మెప్మా వాళ్ళకి 50 ఎకరాల స్థలం కేటాయించి చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా కూడా వీళ్ళని డెవలప్ చేసేదానికి కృషి చేయడం జరుగుతుందని మనందరికీ తెలుసు. మొన్న చెప్పినప్పుడే అందరూ కూడా చాలా ఆనందంగా దీన్ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా 10,000 రూపాయల లెక్కన ఏదైతే పసుపు కింద లబ్ధిదారులకు అందిస్తూ ఉంటున్నారు, మరోవైపు ఏదైతే కింద స్థాయిగా ఉన్నటువంటి ప్రతి పొదుపు మహిళకు కూడా దీన్ని చేరేదానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? అంటే ఇవాళ పొదుపు లీడర్లు కానీ లేకుంటే మెప్మా స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అర్హులకి చేరే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు 94 లక్షల మందికి దీన్ని లబ్ధి చేకూరబోతుంది. మీరు చెప్పినట్టు గతంలో ఇచ్చిన 10,000ని గ్రూపుకి ₹1,00,000 లెక్కన ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని సీఎం గారికి దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈసారి ఇచ్చే డబ్బులంతా కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పేరు మీద చెక్కు రూపంలో అందిస్తారు. కాబట్టి ప్రతి సభ్యురాలకి ఇది ఖచ్చితంగా వాళ్ళ చేతికే చేరుతుంది. అంటే ఖచ్చితంగా గ్రూపుల్లో నుంచి కాకుండా ప్రతి సభ్యురాలకి చేరుతుంది అంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మహిళల కోసం తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? ఈరోజు చూస్తే పొదుపు గ్రూపుల్ని ₹1 పెట్టుబడితోటి స్టార్ట్ చేసిందే సీఎం గారు. ఈరోజు ఆర్థికంగా ఇది ఎంత బలోపేతమైంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉంది అనే దానికి మనం తెలుసు. అదేవిధంగా ఈరోజు వీళ్ళని డెవలప్ చేసేదానికి, సాధికారతని సాధించేదానికి మన మహిళా పార్లమెంటు నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు షీ టీమ్స్ల తరహాలోనే టీమ్స్ని వాళ్ళని ఎక్కడైతే శారీరకంగా కానీ లైంగికంగా కానీ వేధింపులకు గురవుతున్నారో వాళ్ళకందరికీ భద్రత కలిగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఉమెన్స్ కమిషన్ ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు ఎన్ని రకాలుగా తీసుకున్నా, డీకేటీ పట్టాలు తీసుకున్నా, ఒంటరి మహిళల ఫంక్షన్స్ తీసుకున్నా, అలాగే విడో ఫంక్షన్స్ తీసుకున్నా, ముఖ్యంగా చంద్రన్న బీమా ద్వారా ఏదన్నా యాక్సిడెంట్లు జరిగి ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి వస్తే చంద్రన్న బీమా ద్వారా ఆదుకోవడం కానీ, అలాగే కళ్యాణ పథకం ద్వారా వాళ్ళ పెళ్లిళ్ళైన ఆడబడుచుకు ఒక పెద్ద అన్నలాగా ఇంటికి పెళ్లి కానుక రూపంలో అందించడం ద్వారా కానీ ఎన్ని రకాలుగా మహిళల కోసం చల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఆరోగ్యపరంగా హెల్త్ స్కీమ్స్ కానీ ఏది చూసినా ఈరోజు మహిళలకి వాళ్ళని గౌరవించే విధంగా సీఎం గారు అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఎన్నికల స్టంట్ అయితే కాదు, ఖచ్చితంగా కూడా ప్రతి మహిళకి 10,000 రూపాయల లెక్కన పసుపు కుంకుమ కింద అందించేదానికి సీఎం ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అలాగే అర్హులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరికీ కూడా ఈ 10,000 చేరేదానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. మరోవైపు ఈ 5 ఏళ్లలో పరిపాలనలో కూడా మహిళలకు ప్రత్యేకంగా పథకాలను తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఇవి మరింత విస్తృతం చేసేందుకు కూడా
ప్రయత్నిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు విజేత చెప్తున్నారు పరిస్థితి నెల్లూరులో కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ.